సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ SCRECCS రైల్వేలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా తమ ఆర్థిక అవసరాల నిమిత్తం ఏ బ్యాంకు దగ్గరకో ఏ ఫైనాన్స్ దగ్గరకో అప్పు కోసం వెళ్లి అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకొని ఇబ్బందులు పడకూడదు. వారికి ఎవరో ఒకరు సహకరించాలి. ఒకరు 10 మందికి సహకరించాలంటే చాలా కష్టం. అదే 10 మంది కలిసి ఒకరికి సహకరించాలంటే చాలా సులభం, సౌఖ్యం. ఆ ఉద్దేశ్యంతోనే రైల్వే ఉద్యోగులు కలిసికట్టుగా పరస్పర సహాయ సహకారాల కోసం ఉద్యోగుల చేత సభ్యులుగా చేరి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న అందరు ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ గురించి ఈ సొసైటీ ఏర్పాటు చేయబడటం జరిగింది. దీనికి మంచి చరిత్ర ఉంది. చాలా విషయాల్లో ఎంప్లాయీకి వారికి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఆదా చేసుకోవటం ఎలా అనేది నేర్పించడం జరిగింది. మరి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఈ కొత్తగా ఎన్నికైన వీరికి ఉంటుందని తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ద సౌత్ సెంట్రల్ రైల్వే సబ్స్క్రైబర్స్ ఫర్ ద క్రెడిట్ సొసైటీ ఆల్ ద బెస్ట్ ఇన్ ద కమింగ్ డేస్. సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేసే ఏ ఉద్యోగైనా 1453 కోట్ల టర్నోవర్ తో ఉన్న ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో సభ్యునిగా చేరితే ప్రస్తుత 42,000 మంది ఉన్న తోటి సభ్యులు, వారు ఎన్నుకోబడిన 21 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నుకున్న ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ తో సహా 109 మంది ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఉద్యోగులు సభ్యునికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 40,000 మంది సభ్యులు గల ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేక రకాలుగా ఇటు రైల్వే ఆఫీసర్ల దగ్గర నుంచి ఒక క్లాస్ 4 ఎంప్లాయీస్ దాకా సేవ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా న్యూ ఎకనామిక్ పాలసీస్ రాకముందు బ్యాంకుల్లో లోన్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. మరి కోఆపరేటివ్ సొసైటీలో లోన్స్ విధానం ప్రవేశపెట్టడం వల్ల రైల్వే కార్మికులు అనేక విధాలైన లాభాలు పొందారు. అయితే ఇప్పుడు బ్యాంకు లోన్స్ ఇంట్రెస్ట్ పెరిగినా కూడా కోఆపరేటివ్ సొసైటీలో తక్కువ 5%కే జనరల్ లోన్ ఇస్తూ మరి అనేక రకాలుగా కార్మికులు ఆదుకోవడం జరుగుతుంది. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో సభ్యునిగా ఉన్న రైల్వే ఉద్యోగి యొక్క అవసరాల నిమిత్తం వారి శాలరీకి అనుగుణంగా అంటే బేసిక్ ని బట్టి ఎన్నో రకాల స్కీముల ద్వారా అతి తక్కువ వడ్డీతో లోన్స్ అప్లై చేసుకున్న ఒక్క రోజులోనే సులభతరంగా లోన్ అరేంజ్మెంట్ చేస్తుంది. ఈ సొసైటీ సభ్యుని పురోగమనానికి ఫ్యూనరల్ గ్రాంట్, స్కాలర్షిప్స్, బుక్ బ్యాంక్, స్పోర్ట్స్ స్కాలర్షిప్స్, వైద్య సాయం లాంటి మరెన్నో వెల్ఫేర్ బెనిఫిట్ సేవలను అందిస్తుంది. సొసైటీలో సభ్యుని యొక్క నెల జీతంలో జమ చేసుకున్న కంపల్సరీ మనీ థ్రిఫ్ట్ డిపాజిట్ CMTD మొత్తంపై 5% చక్రవడ్డీ చొప్పున ప్రతి సంవత్సరం చివరిలో జమ చేయబడుతుంది. ఇందులో సభ్యుడిగా ఉన్న రైల్వే ఉద్యోగి తమ మిగులు ధనాన్ని ఈ సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ FD చేసుకుంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం 9% వడ్డీ చెల్లించబడుతుంది. ఈ వడ్డీ ఇతర బ్యాంకులు ఇచ్చే వడ్డీ కన్నా అధికమని గమనించగలరు. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ కి ప్రతి సంవత్సరం వచ్చే నికర లాభాల వాటాలో నుండి షేర్ హోల్డర్ గా ఉన్న ఉద్యోగికి 18% డివిడెండ్ తో పాటు వార్షిక బహుమతులను అందజేస్తున్నారు. సభ్యుడి రిటైర్మెంట్ సమయంలో కంపల్సరీ మనీ థ్రిఫ్ట్ డిపాజిట్ CMTD జమ చేసుకున్న డబ్బును అధిక వడ్డీతో సహా మ్యూచువల్ బెనిఫిట్ ఫండ్ MBF, రిటైర్మెంట్ బోనస్ ఫండ్ RBF కలిపి సభ్యుని ₹1 కూడా సొసైటీ ఉంచుకోకుండా అధిక మొత్తంలో పోగు చేసి గౌరవంగా సభ్యునికి అందజేస్తుంది. ఇలా అనేక రకాలుగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సహాయ సహకారాలు అందిస్తూ షేర్ హోల్డర్ గా ఉన్న రైల్వే ఉద్యోగి క్షేమం కోసం వారి భద్రత, భరోసాకు అండగా నిలబడి సేవలు చేస్తుంది. ఏ సొసైటీ చేయనంతగా 100 సంవత్సరాల సేవలు పూర్తి చేసుకుని విజయవంతంగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ యొక్క ఘన చరిత్రను ఒక్కసారి తెలుసుకుందాం. ఈ కోఆపరేటివ్ సొసైటీ ఈరోజు సౌత్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీగా ఉద్దేశించుతూ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న శుభ సందర్భంలో షేర్ హోల్డర్లకి, రైల్వే కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది మొట్టమొదటిగా స్వాతంత్రం కన్నా ఎంతో ముందుగా 1923వ సంవత్సరంలోనే
నిజాం పరిపాలనలో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఫౌండర్ చైర్మన్ గా నిజాం స్టేట్ గ్యారంటీడ్ రైల్వే సర్వెంట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో రైల్వే మరియు ఆర్టీసీ ఎంప్లాయీస్ తో కలిపి 1100 మంది సభ్యులతో 2 లక్షల కస్టోడియన్ ఫండ్ తో ఈ సొసైటీ ప్రారంభమైంది. అప్పట్లో సభ్యునిగా చేరిన ఉద్యోగి ప్రతి నెల తన జీతంలో నుండి సిఎంటిడి ₹1 నుండి ₹10 వరకు కాంట్రిబ్యూషన్ చేసుకుంటూ 1924వ సంవత్సరం వచ్చేసరికి ₹1,05,401 వర్కింగ్ క్యాపిటల్ గా చేసుకుని సభ్యుల అవసరాల నిమిత్తం జనరల్ లోన్ కింద 90,000 వరకు సభ్యులకు లోన్స్ ఇచ్చి ₹7,562 లాభాన్ని ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సాధించింది. 1925వ సంవత్సరం వచ్చేసరికి 1560 మంది సభ్యులతో ₹1,41,464 వర్కింగ్ క్యాపిటల్ చేసుకుని ₹9,218 లాభంతో ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 100 సంవత్సరాల సేవలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సొసైటీ మేనేజ్మెంట్ కు, డెలిగేట్స్ కు మరియు అధికారులకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు ఎన్ఎఫ్ఆర్ తరఫున నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తరువాత 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17న నిజాం స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసినప్పటి నుండి ఆర్టీసీ సభ్యులు ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుండి సపరేట్ అయ్యారు. అప్పుడు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఫౌండర్ చైర్మన్ గా వైదొలిగారు. అప్పటికి దాదాపు 25 లక్షల వర్కింగ్ క్యాపిటల్ చేసుకున్న ఈ సొసైటీ షేర్ హోల్డర్ సభ్యులకు ఆ సంవత్సరానికి గాను 8% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 1952వ సంవత్సరంలో ఇండియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ గా అయ్యింది. ఇలా కొంతకాలం సాగింది. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తిరిగి మళ్లీ 1966వ సంవత్సరం అక్టోబర్ 2న 5 డివిజన్లతో 6 స్టేట్స్ తో 25 కాన్స్టిట్యూషన్స్ తో 52,000 షేర్ హోల్డర్స్ అయిన రైల్వే ఉద్యోగులతో 45 లక్షల వర్కింగ్ క్యాపిటల్ తో కలుపుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ గా రూపకల్పన జరిగింది. ఈ సొసైటీలోని 52,000 షేర్ హోల్డర్స్ అయిన ఉద్యోగులు 25 కాన్స్టిట్యూషన్స్ లో ప్రతి 3 సంవత్సరాలకు ఎలక్షన్స్ జరిగి 25 మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎన్నుకునేవారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ ని, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ని ఎన్నుకునేవారు. ఈ అంతటికి సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్డిజిఎం చైర్మన్ గా, డిప్యూటీ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ వైస్ చైర్మన్ గా ఉండేవాళ్లు. ఈ ప్రక్రియ 2002వ సంవత్సరం వరకు కొనసాగింది. నెక్స్ట్ 2002వ సంవత్సరం వచ్చేసరికి ఈ సొసైటీ 1000 కోట్ల టర్నోవర్ క్రాస్ అయ్యి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ ను ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుండి మన బైలాను 2002 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ కి అనుకూలంగా మార్చుకుంటూ వచ్చాము. ఈ యాక్ట్ ప్రకారం సెంట్రల్ రిజిస్టర్ నుండి ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతారు. సొసైటీలో సభ్యులుగా ఉన్న రైల్వే ఉద్యోగులు తమ ఓటు ద్వారా 21 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను ఎన్నుకుంటారు. ఈ 21 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలిసి బోర్డు ప్రెసిడెంట్ ను, వైస్ ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారు. ఇప్పటికీ మనం 2002 మల్టీ కోఆపరేటివ్ యాక్ట్ బైలాను అనుసరిస్తున్నాము. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క బాధ్యతలను అందుకొని సభ్యుని అవసరాల దృష్ట్యా కార్యకలాపాలు చేస్తూ సొసైటీకి సేవ చేస్తుంది. సొసైటీ యాజమాన్యం సభ్యునిగా ఉన్న రైల్వే ఉద్యోగి ఆర్థిక అవసరాల నిమిత్తం, వారి భవిష్యత్ భద్రత కోసం, సభ్యుని సంక్షేమం కోసం కొన్ని పథకాలను ప్రవేశపెడుతూ వచ్చింది. 1978వ సంవత్సరం మ్యూచువల్ బెనిఫిట్ ఫండ్ ఎంబీఎఫ్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. అప్పుడు సొసైటీలో సభ్యుడిగా ఉన్న ఉద్యోగి నెల జీతంలో నుండి ₹5 జమ చేసి పదవీ విరమణ సమయంలో పెద్ద మొత్తంగా అందజేసేవారు. సభ్యుడు చనిపోతే 5,000 వరకు అందజేసేవారు. అది ఇప్పుడు ₹50 జమ చేసి సభ్యుడు చనిపోతే ₹30,000 వరకు నామినీకి ఇస్తూ ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగుతూ ఉంది. 1995వ సంవత్సరంలో కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ ద్వారా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటి ఇంట్లో ఆర్టికల్స్ కొనుక్కోవడానికి లోన్స్ ఇచ్చేవారు. ఈ స్కీమే స్పెషల్ లోన్ గా రూపాంతరం చెందింది. 2013-14వ సంవత్సరం వచ్చేసరికి
ఈ సొసైటీ యాక్సిడెంట్ డెత్ స్కీమ్, డాటర్ మ్యారేజ్ స్కీమ్ తీసుకొచ్చింది. యాక్సిడెంటల్ డెత్ జరిగిన సభ్యుని యొక్క నామినీకి 5 లక్షల వరకు అందజేస్తారు. అంతేకాకుండా అప్పటి వరకు సొసైటీలో ఉన్న లోన్స్ అన్ని మాఫీ చేసి సొసైటీలో ఉన్న బ్యాలెన్స్ డబ్బునంతటినీ అందిస్తారు. ఇక 2018-2019 సంవత్సరం వచ్చేసరికి సొసైటీలో సభ్యునిగా ఉన్న ఎంప్లాయీస్ ఆర్థిక అవసరాల నిమిత్తం 9 స్కీములు నవరత్నాల పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు. డాటర్ మ్యారేజ్ లోన్, వెహికల్ లోన్, టూర్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, ఫెస్టివల్ లోన్, గోల్డ్ కోసం లోన్, సొసైటీ స్టాఫ్ మెడికల్ లోన్, జనరల్ లోన్, స్పెషల్ లోన్. ఈ ఎడ్యుకేషన్ లోన్ సభ్యులు మహిళా ఉద్యోగులైతే 7% నుండి 1% తగ్గించి 6% లోన్లు ఇస్తూ సభ్యులుగా ఉన్న స్త్రీలను ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా సొసైటీ సభ్యుల క్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. బుక్ బ్యాంక్ పథకం ద్వారా ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుకునే సభ్యుల పిల్లలకు 5,000 నుండి 10,000 రూపాయల వరకు బుక్ బ్యాంక్ ద్వారా పుస్తకాలు అందించడం జరుగుతుంది. సభ్యుల పిల్లలకు 10వ తరగతి నుండి పీజీ వరకు చదివే వారికి స్కాలర్షిప్లు, బాగా చదివిన వారిని ప్రోత్సహిస్తూ మెరిట్ స్కాలర్షిప్లు, సభ్యులుగా ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు నగదు పురస్కారాలను అందజేస్తుంది. సభ్యులకు వివిధ వ్యాధులను బట్టి వైద్య సహాయాన్ని అందజేస్తుంది. సభ్యునిగా ఉన్న రైల్వే ఉద్యోగికి సొసైటీ సేవలు మరింత చేరువలో అందుబాటులో ఉండి సేవలు అందించడానికి గాను కొత్త బ్రాంచ్లను పెట్టి మరింత దగ్గరకు చేరుకుంది. 1996 సంవత్సరం విజయవాడ, 1997లో గుంతకల్లు, 1999 2000 సంవత్సరంలో లాలాగూడ వర్క్షాప్, 2011లో కాజీపేట్, 2012లో నాందేడ్ మెయిన్ బ్రాంచ్ గాను శాటిలైట్ కమ్ క్యానోపీ బ్రాంచ్లు వచ్చేసరికి డోర్నకల్, వికారాబాద్, నిజామాబాద్, పూర్ణ, రాజమండ్రి, గుత్తి, రేణిగుంట, తిరుపతి, బెల్లంపల్లి, జాల్నా. ఇక ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో ఉన్న 42,450 మంది షేర్ హోల్డర్స్ గా ఉన్న రైల్వే ఉద్యోగుల చేత ఎన్నిక కాబడిన 21 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిహెచ్ స్వామి గారిని ప్రెసిడెంట్ గాను, రామ్మోహన్ గారిని వైస్ ప్రెసిడెంట్ గాను ఎన్నుకున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్స్ కి, డెలిగేట్స్ కి, ప్రతి ఒక్క షేర్ హోల్డర్స్ కి నా హృదయపూర్వక నమస్కారం. మన కార్మికుల అవసరాలకు అనుగుణంగా మంచి మంచి పథకాలను ప్రవేశపెడుతూ వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 12, 2024 నుండి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొత్త బాడీగా ఏర్పడి సభ్యులుగా ఉన్న రైల్వే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా, భద్రతే బాధ్యతగా సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఏదైతే 100 సంవత్సరాలు ఈ సొసైటీ పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఎంతో భరోసాతోనే ఎన్నుకున్నటువంటి షేర్ హోల్డర్లందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈ బోర్డు యాజమాన్యం వచ్చాక సభ్యుని ఆర్థిక అవసరాల అనుగుణంగా 3 లక్షలు ఉన్న జనరల్ లోన్ 4 లక్షలుగాను, 5 లక్షలు ఉన్న స్పెషల్ లోన్ 10 లక్షలుగాను పెంచడం జరిగింది. అదే గెజిటెడ్ ఆఫీసర్ జనరల్ లోన్ పరిమితి 5 లక్షల నుండి 8 లక్షలుగాను, స్పెషల్ లోన్ పరిమితి 10 లక్షల నుండి 15 లక్షల వరకు పెంచడం జరిగింది. సొసైటీ సభ్యుడైన రైల్వే ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగి ఏవైనా శరీర అవయవాలు పూర్తిగా కోల్పోతే సొసైటీ తరపు నుండి చేయూతగా 4 లక్షల వరకు ఆర్థిక సాయం, అదే పాక్షికంగా కోల్పోతే 2 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుని అమలు పరుస్తోంది. అంతేకాకుండా సభ్యుని యొక్క లావాదేవీలు ప్రతి నెల తమ ఫోన్ కి మెసేజ్ ద్వారా తమకు తెలియచేసే విధంగా సేవ చేస్తోంది. ఈ సొసైటీ యాజమాన్యం భవిష్యత్తులో సొసైటీ సభ్యునిగా ఉన్న రైల్వే ఉద్యోగి యొక్క ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉండేలా మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెడుతూ సభ్యుని క్షేమం కోసం వారి భద్రతకు భరోసాగా నిలబడి ఈ రైల్వే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మరింత అభివృద్ధికై శ్రమిస్తామని తెలియజేస్తున్నారు. రాబోయే రోజులలో సొసైటీ అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ కలిసికట్టుగా మరింత సేవ చేసే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తూ తెలియజేస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు.